హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ పెన్షనర్లకి భారీ శుభవార్త అండి. కీలక ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందేలాగా ప్రభుత్వం కార్యాచరణ చేస్తుందండి. పెన్షన్ పంపిణీ క్రమబద్ధీకరణ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుంది. అన్ని పెన్షన్స్ నెల మొదటి రోజునే పంపిణీ జరిగేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్లను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటింటికి పంపి అందేసేవారు. అయితే ఏపీలో ప్రభుత్వం మారాక సచివాలయ సిబ్బందితో అయితే పెన్షన్స్ ఇప్పిస్తూ ఉన్నారు. సో అయితే ఈ ప్రక్రియ అనేది ఇలా వారితోనే కొనసాగించాలా, అసలు వాలంటీర్లను ఏం చేయాలన్న విషయాన్ని అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే ప్రభుత్వం ఏం చేసినా మాకు రావాల్సిన పెన్షన్ వస్తుంది కదా అని ప్రజలైతే భావిస్తున్నారట. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏరియాల్లో నెల మొదటి రోజునే 98% పంపిణీ చేశారు. అలాగే ప్రతి నెల ఫస్ట్ డేనే 100% పంపిణీ చేసేలాగా ప్రభుత్వం అయితే వర్క్ చేస్తోంది. అయితే కొంతమంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళడం ద్వారా వారి పెన్షన్ ఆగిపోతోంది. అందుకే వారి కోసం కూడా సకాలంలో పెన్షన్ పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చొరవ చూపిస్తుంది. ఈ ప్రక్రియ ద్వారా సవాళ్లను పరిష్కరించి అర్హులైన అందరికీ పెన్షన్ అందేలాగా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ పెన్షన్ విధానం ఏపీ ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుంది అనైతే చెప్పవచ్చు. మళ్ళీ ప్రస్తుతానికి సచివాలయ సిబ్బందితోనే పెన్షన్ ఇప్పిస్తున్న ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల విషయంపై అయితే ఫైనల్ డెసిషన్ తీసుకోగానే పెన్షన్ ఇచ్చే పద్ధతిని కూడా మార్చేస్తారని తెలుస్తోంది. ఇక సో ఈ విధంగా 1వ తేదీనే పూర్తి స్థాయిలో 100% పెన్షన్ పంపిణీ చేసేలాగా ప్రభుత్వం అయితే వర్క్ చేస్తుందనేది మనకు ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం ఫ్రెండ్స్.